హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ సెంటెన్స్ని నేర్చుకుందాం. మన డైలీ లైఫ్లో మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యాయి. పొరపాటున కూర ఒలికిపోయింది, ఇలా చెప్తుంటాం కదండి. పొరపాటున కూర ఒలికిపోయింది. దీన్ని మనం ఇంగ్లీష్లో బై మిస్టేక్ ద కర్రీ వాస్ స్పిల్డ్, బై మిస్టేక్ ద కర్రీ వాస్ స్పిల్డ్ ఇలా చెప్తాము. నెక్స్ట్ అండి, తినాలనిపించి అడిగాను, తినాలనిపించి అడిగాను ఇలా మనం చెప్తూ ఉంటాం కదా. దీన్ని మనం ఐ ఆస్క్డ్ బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్, ఐ ఆస్క్డ్ బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్. నెక్స్ట్ అండి, నీకు కావాల్సినంత తిను, నీకు కావాల్సినంత తిను. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్, యూ వాంట్ అంటే నీకు నీ ఇష్టమైనంత అని వస్తుంది. ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ ఇలా చెప్తూ ఉంటామండి. నెక్స్ట్ అండి, చాలా రోజులకి కడుపు నిండా తిన్నాను, చాలా రోజులకి కడుపు నిండా తిన్నాను ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం ఐ ఏట్ మై ఫిల్ ఆఫ్టర్ మెనీ డేస్, ఐ ఏట్ మై ఫిల్ ఆఫ్టర్ మెనీ డేస్ ఇలా మనం చెప్తూ ఉంటామండి. నెక్స్ట్ అండి, తినడం కొంచెం లేట్ అయితే నాకు పిచ్చి వస్తుంది, తినడం కొంచెం లేట్ అయితే నాకు పిచ్చి పడుతుంది ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం ఐ గెట్ మ్యాడ్ ఇఫ్ ఐ ఏట్ ఎ లిటిల్ లేట్, ఐ గెట్ మ్యాడ్ ఇఫ్ ఐ ఈట్ ఎ లిటిల్ లేట్ ఇలా మనం దాన్ని చెప్తూ ఉంటామండి. నెక్స్ట్ అండి, ఇదంతా ట్రైన్లో తినడం కోసం, ఇదంతా ట్రైన్లో తినడం కోసం ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు మనం వాడుతుంటాం కదా. దీన్ని మనం ఆల్ దిస్ ఫుడ్, ఈ ఫుడ్ అంతా ఆల్ దిస్ ఫుడ్ ఈజ్ ఫర్ ఈటింగ్ ఇన్ ద ట్రైన్, ఈటింగ్ ఇన్ ద ట్రైన్. ఒకవేళ మీరు బస్ ప్రయాణం అయితే అక్కడ బస్ యాడ్ చేయొచ్చు. ఆల్ దిస్ ఫుడ్ ఈజ్ ఫర్ ఈటింగ్ ఇన్ ద బస్ ఇలా మీరు ఒక్కొక్కటి యాడ్ చేసుకుని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే డైలీ లైఫ్లో వాడుతూ ఉంటే మనకి ఇంగ్లీష్ అనేది అలవాటైపోతుందండి. నెక్స్ట్, బయట నుండి తీసుకువచ్చాను, బయట నుండి తీసుకువస్తాను ఫ్యూచర్ టెన్స్ అనమాట. దీన్ని మనం ఐ విల్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఐ విల్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇలా మనం చెప్తూ ఉంటామండి. ఈరోజు ఏం కూర తెచ్చావు, ఈరోజు ఏం కూర తెచ్చావు ఇలా మనం అడుగుతూ ఉంటాం కదా. వాట్ కర్రీ డిడ్ యూ బ్రింగ్ టుడే, వాట్ కర్రీ డిడ్ యూ బ్రింగ్ టుడే, వాట్ కర్రీ డిడ్ యూ బ్రింగ్ టుడే ఇలా మనం చెప్తూ ఉంటామండి. ఉప్పు తక్కువగా తినడమే మంచిది, ఉప్పు తక్కువగా తినడమే మంచిది. దీన్ని మనం ఇట్ ఈస్ బెటర్ టు ఈట్ లెస్ సాల్ట్, ఇట్ ఈస్ బెటర్ టు ఈట్ లెస్ సాల్ట్ అని మనం చెప్తూ ఉంటామండి. నెక్స్ట్ అండి, నేను వచ్చేదాకా ఆగలేవా, నేను వచ్చేదాకా ఆగలేవా ఇలా అడుగుతుంటాం కదా. దీన్ని మనం కాంట్ యు వెయిట్ టిల్ ఐ కమ్, కాంట్ యు వెయిట్ టిల్ ఐ కమ్ ఇలా చెప్తూ ఉంటామండి. నెక్స్ట్ అండి, నచ్చితే తిను లేదంటే తినకు, నచ్చితే తిను లేదంటే తినకు ఇలా చెప్తుంటాం కదా. ఇఫ్ యు లైక్ ఇట్ ఈట్ ఇట్, ఇఫ్ యు నాట్ డోంట్ ఈట్ ఇట్ ఇలా మనం చెప్తూ ఉంటామండి. ఓకేనా. నెక్స్ట్, నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు, నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు, నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం వాట్ విల్ యూ డూ బై నోయింగ్, వాట్ విల్ యూ డూ బై నోయింగ్. బస్సు దిగగానే కాల్ చేయి, బస్సు దిగగానే కాల్ చేయి అని చెప్తూ ఉంటాం కదండి. దీన్ని మనం కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ ఆఫ్ ద బస్, గెట్ ఆఫ్ ద బస్ ఇలా చెప్తుంటామండి. ఇక్కడ ఆఫ్ ఓఎఫ్ఎఫ్ వస్తుందండి, మీరు గమనించాలి. నెక్స్ట్ అండి, నీకు చాలా ఫోన్ కాల్స్ చేశాను, నీకు చాలా ఫోన్ కాల్స్ చేశాను ఇలా చెప్తున్నాం కదా. ఐ మేడ్ ఎ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్ టు యూ, ఐ మేడ్ ఎ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్ టు యూ లేదంటే ఐ మేడ్ మెనీ ఫోన్ కాల్స్ టు యూ, మెనీ ఫోన్ కాల్స్ టు యూ ఇలా మనం చెప్తూ ఉండొచ్చండి. నెక్స్ట్ అండి, నాకు కాల్ చేసి ఎందుకు విసిగిస్తున్నావు ఇలా చెప్తుంటాం కదా. నాకు కాల్ చేసి ఎందుకు విసిగిస్తున్నావు. దీన్ని మనం వై ఆర్ యూ అనాయింగ్ మీ బై కాలింగ్, వై ఆర్ యూ అనాయింగ్ మీ బై కాలింగ్, వై ఆర్ యూ అనాయింగ్ మీ బై కాలింగ్ ఇలా మనం చెప్తూ ఉంటామండి. నెక్స్ట్ అండి, ఎప్పుడు నువ్వు ఫోన్ ల్యాప్టాప్తోనే ఉంటావా, ఎప్పుడు నువ్వు ఫోన్తో ల్యాప్టాప్తోనే ఉంటావా ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం డూ యూ ఆల్వేస్ బీ విత్ యువర్ ఫోన్ అండ్ ల్యాప్టాప్, డూ యూ ఆల్వేస్ బీ విత్ యువర్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఇలా చెప్తూ ఉంటామండి. ఓకేనా.
సో మీకు నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, దీన్ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు నువ్వు నీ డాగ్తోనే ఉంటావా? ఎప్పుడు నువ్వు నీ డాగ్తోనే ఉంటావా? దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మీరు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ అండి, ఆమె కాల్ చేయకుండానే చేశానంటుంది. ఆమె కాల్ చేయకుండానే చేశానంటుంది. ఇలా చెప్పడాన్ని షీ ఈజ్ సేయింగ్ దట్ షీ డిడ్ ఇట్ వితౌట్ కాలింగ్ మీ. షీ ఈజ్ సేయింగ్ దట్ షీ డిడ్ ఇట్ వితౌట్ కాలింగ్ మీ. ఇలా మనం చెప్తుంటాం. మరొకసారి చెప్తాను. షీ ఈజ్ సేయింగ్ దట్ షీ డిడ్ ఇట్ వితౌట్ కాలింగ్ మీ. ఇలా మనం చెప్తూ ఉంటామండి. నెక్స్ట్ అండి, ఫోన్ చేయగానే నువ్వు రావాలి. ఫోన్ చేయగానే నువ్వు రావాలి. దీన్ని మనం యూ షుడ్ కమ్ యాజ్ సూన్ యాజ్ ఐ కాల్. యూ షుడ్ కమ్ యాజ్ సూన్ యాజ్ ఐ కాల్. నేను ఫోన్ చేయగానే నువ్వు రావాలి. ఇలా మీనింగ్ వస్తుందండి. ఓకే, ఇది ఇవాల్టి మన వీడియో అండి. మరొక వాక్యాలతో మళ్ళీ కలుద్దాం.